తెలంగాణ భవన్లో నేడు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం జరగనుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే నేతలతో సమీక్ష సమావేశం జరుగుతుంది. తెలంగాణ భవన్ వేదికగా జరిగే సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కె కేశవరావు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అయితే మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రం కాంగ్రెస్ గెలుపొందింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 అసెంబ్లీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలవడంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. కాగా మెదక్ ఎంపీ స్థానానికి పలువురు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ లోక్సభ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఒకవేళ కేసీఆర్ పోటీ చేయకుంటే వేరే అభ్యర్థిని బరిలో నిలపనుంది బీఆర్ఎస్ పార్టీ. కాగా గాలి అనిల్ కుమార్, పద్మ దేవేందర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, సేరి సుభాష్ రెడ్డి మెదక్ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా అభ్యర్థిని బట్టి బీజేపీ ప్రభావం చూపే ఛాన్స్ కూడా ఉంది. తెలంగాణ భవన్లో నేడు మెదక్ పార్లమెంటు నియోజకవర్గ సమీక్ష సమావేశం జరుగుతుంది. 7 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వచ్చే నేతలతో సమీక్ష సమావేశం జరుగుతుంది. తెలంగాణ భవన్ వేదికగా జరిగే సమీక్షకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, హరీష్ రావు, కె కేశవరావు, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు. అయితే మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలలో 6 అసెంబ్లీ స్థానాలలో బీఆర్ఎస్ విజయం సాధించింది. మెదక్ అసెంబ్లీ స్థానంలో మాత్రం కాంగ్రెస్ గెలుపొందింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలకు గాను 7 అసెంబ్లీ స్థానాలలో బీఆర్ఎస్ గెలవడంలో హరీష్ రావు కీలక పాత్ర పోషించారు. కాగా మెదక్ ఎంపీ స్థానానికి పలువురు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మెదక్ లోక్సభ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతుంది. అయితే ఒకవేళ కేసీఆర్ పోటీ చేయకుంటే వేరే అభ్యర్థిని బరిలో నిలపనుంది బీఆర్ఎస్ పార్టీ. కాగా గాలి అనిల్ కుమార్, పద్మ దేవేందర్ రెడ్డి, వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ వెంకట్రామరెడ్డి, సేరి సుభాష్ రెడ్డి మెదక్ ఎంపీ స్థానాన్ని ఆశిస్తున్నారు. మెదక్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీల మధ్య ప్రధాన పోటీ ఉండే అవకాశం ఉంది. అంతేకాకుండా అభ్యర్థిని బట్టి బీజేపీ కూడా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. రైట్, ఇక ఈ రోజు ఏదైతే దాదాపుగా 7 నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా మరి సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి కూడా పూర్తి డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, దాదాపు ఈ రోజు సమీక్ష సమావేశంలో ఏ అంశాల గురించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలతో సమీక్ష సమావేశం నిర్వహించినట్టు తెలుస్తుంది. ఎలాంటి అంశాలు ఈ రోజు డిస్కస్ చేశారు? మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి నియోజకవర్గానికి సంబంధించినటువంటి సమీక్ష సమావేశం తెలంగాణ భవన్లో కాసేపటి క్రితం ప్రారంభం కావడం జరిగింది. ఈ సమావేశానికి సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటు ఆ జిల్లాకు సంబంధించినటువంటి శాసనమండలి సభ్యులు, అదేవిధంగా ఇప్పుడు గెలిచినటువంటి శాసనసభ్యులు కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ఇందులో ప్రధానంగా మెదక్ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్ అధికారిక స్థానంగా ఉన్నటువంటి మెదక్ పార్లమెంట్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి అక్కడి నుంచి దుబ్బాక నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ స్థానం ఖాళీగా ఉంది. అయితే
అది సిట్టింగ్ సీటు బీఆర్ఎస్ కాబట్టి ఆ సిట్టింగ్ సీట్ని ఎట్టి పరిస్థితుల్లో కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా ఆలోచన చేయడం జరుగుతోంది. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో ప్రధానంగా సిద్దిపేట, మెదక్, నర్సాపూర్, అదేవిధంగా గజ్వేల్, పటాన్చెరు, దుబ్బాక, సంగారెడ్డి ఈ నియోజకవర్గాలు ఆ పరిధిలోకి వస్తాయి. ఈ నియోజకవర్గాలన్నింటి కూడా దాదాపు టీఆర్ఎస్ గెలిచినటువంటి పరిస్థితి. ఒక మెదక్ వచ్చేసి కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాబట్టి మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన దాంట్లో మాత్రం అన్ని టీఆర్ఎస్ లో ఉన్నటువంటి కాబట్టి టీఆర్ఎస్ ఖచ్చితంగా పార్లమెంట్ని కైవసం చేసుకోవాలని చెప్పేసి 2018లో సంగారెడ్డిలో ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యుడు గెలిచినప్పటికీ కూడా మిగతా అన్ని నియోజకవర్గాలు బీఆర్ఎస్ ఉండేటువంటి పరిస్థితి. ఈసారి అది మెదక్ మారినటువంటి పరిస్థితి కాబట్టి మిగతా అన్ని స్థానాల్లో కూడా బీఆర్ఎస్ బలంగా ఉన్నటువంటి నేపథ్యంలో మెదక్ పార్లమెంట్ ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అయితే ఇప్పటికే పార్టీ నేతలు కానీ పార్టీ కార్యకర్తలు చెప్తున్నటువంటి అంశాల ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి సమాచారం ప్రకారం మెదక్ నుంచి కేసీఆర్ స్వయంగా ఈసారి బరిలోకి దిగబోతున్నారు ఎంపీగా అని చెప్పేసి కూడా ప్రచారం చేస్తున్నారు. దీనికోసం ఆ సీట్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. మెదక్ నుంచి పార్లమెంట్కి పంపి పార్లమెంట్లో మాజీ ముఖ్యమంత్రి అక్కడ పోరాటం చేసేందుకు సిద్ధంగా ఉంటారు. జాతీయ స్థాయిలో పార్టీ కోసం పనిచేసేటువంటి ఫోకస్గా పనిచేసేందుకు అవకాశం ఉంటుందనేటువంటి అంశం పైన ప్రధానంగా దృష్టి సారించినట్టు తెలుస్తా ఉంది. కొత్త ప్రభాకర్ రెడ్డిని రీప్లేస్ చేస్తూ కేసీఆర్ అక్కడ పోటీ చేస్తే ఏ రకంగా ఉంటుంది, అదేవిధంగా బీజేపీ నుంచి ఎవరు ఉంటారు, ఇప్పటికే కాంగ్రెస్ నుంచి జగ్గారెడ్డి పోటీ చేస్తారంటే ఒక ప్రచారం కూడా సాగుతున్న నేపథ్యంలో బీజేపీ నుంచి కూడా ఎవరు ఉంటారు విజేష అన్నటువంటి అంశం కూడా ప్రధానమైన చర్చ జరుగుతూ ఉంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థి ఫైనల్ అయితే ఈ ముగ్గురులో ఎవరు గెలిచేటువంటి అవకాశం ఉంటుంది, ఏ రకమైనటువంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే అనేది కూడా చర్చనీయాంశం అయితే రాజు. మరోపక్క అక్కడ చూసుకున్నట్లయితే మెదక్ లో దాదాపుగా కేసీఆర్ ఒకవేళ బరిలో దిగకపోతే ఇంకా ఇతర నేతలు కూడా ఎంపీ స్థానానికి పోటీ పడుతున్నట్లుగా తెలుస్తుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అండి. కేసీఆర్ కనుక బరిలోకి దిగకపోతే అక్కడ ఒక 3-4 నేతలు కూడా బరిలోకి ఉన్నారు. ఇక పార్టీ నేతలు కొంతమంది చెప్తున్న అంశం ప్రకారం ఏంటంటే ప్రస్తుతం ప్రభుత్వంలో పార్టీ ఓడిపోయింది కాబట్టి పార్టీ బలంగా ఉండాలన్నా కార్యకర్తల్లో జోషి రావాలన్నా ఒకవైపు హరీష్ రావు పేరు కూడా ప్రతిపాదన తీసుకురావడం జరిగింది. గత సమావేశంలోనే హరీష్ రావు పేరు ప్రతిపాదన తీసుకొచ్చిన హరీష్ రావు కానీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయినటువంటి అనిల్ కుమార్ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు. అదేవిధంగా గజ్వేల్ నుంచి పోటీ చేసి గతంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేసినటువంటి నర్సారెడ్డి కూడా అక్కడే ఉన్నారు. సో ఇట్లా ముఖ్య నేతలందరూ కూడా దాదాపు ఉన్నారు కాబట్టి ఆ పార్లమెంట్ పరిధిలో ఉన్నారు కాబట్టి వారికి అవకాశం కల్పిస్తే కూడా బాగుంటుంది అనేటువంటి చర్చ ఆల్టర్నేట్గా వాళ్ళ లీడర్ల లిస్టు పెట్టుకున్నటువంటి పరిస్థితి. అయితే కేసీఆరే ప్రధానంగా అక్కడి నుంచి పోటీ చేస్తారు, పోటీ చేసి ఢిల్లీ స్థాయి రాజకీయాలకు వెళ్తారన్నటువంటి ప్రధాన చర్చ జరుగుతున్న నేపథ్యంలో వేరే నేతలకు సంబంధించినటువంటి చర్చ అనేది ఉండదు అనేది కూడా పార్టీ వర్గాలు చెప్తున్నాయి. ఒకవేళ కేసీఆర్ లేదు ఫ్లోర్ లీడర్గానే ఉండి రాష్ట్ర స్థాయిలోనే అసెంబ్లీలో కొట్లాడతారని చెప్పేసి అనుకుంటే కనుక అటు ఇంకా కొంతమంది నేతలు కూడా అటు మెదక్ నుంచి రామాయంపేట నుంచి మెదక్ నుంచి ఓడిపోయినటువంటి డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి కూడా అక్కడ ఉన్నారు. ఆమె కూడా పోటీ చేయడానికి సుముఖంగా ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి సో దాదాపు 4-5 నేతలు ఇప్పటికీ ఒక లిస్టు రెడీ అయినటువంటి పరిస్థితి కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆ పేర్లు పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్కి సంబంధించినటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాతనే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేతగా కేసీఆర్ నిర్ణయం తీసుకున్న తర్వాతనే ఈ యొక్క ఫైనలైజ్ కూడా జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు రాజు మరోపక్క చూసుకున్నట్లయితే మెదక్ ఎంపీ స్థానానికి కూడా కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉన్నట్లు తెలుస్తుంది. ఇక బీజేపీ పరిస్థితి ఏంటి? సో బీజేపీకి సంబంధించి ఇప్పుడు ఎవరు ఉంటారు అక్కడి నుంచి అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంది. గతంలో పోటీ చేసినటువంటి వాళ్ళు అదేవిధంగా అంజిరెడ్డి లాంటి పటాన్చెరుకు సంబంధించిన నాయకులు అదేవిధంగా ఇంకా కొంతమంది కూడా బరిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అప్పటికప్పుడు కొంతమంది కూడా బీజేపీలో చేరే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బీజేపీ నేతలు ఎవరు వస్తారు అనేది కూడా ఇప్పుడు చూడాల్సిన అవసరం ఉంది. అక్కడ ప్రధానమైనటువంటి పోటీ ఇచ్చే స్థాయిలో ఎవరుంటారు, మెదక్ నుంచి దుబ్బాక నుంచి రఘునందన్ కూడా బరిలో ఉన్నారు కాబట్టి గతంలో పోటీ చేసి అక్కడ ఎమ్మెల్యేగా పనిచేశారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఓడిపోయారు. సో ఆయనకు సంబంధించిన రఘునందన్ కూడా ఎంపీగా పంపిస్తే పార్టీ అనుమతిస్తే ఎట్లా ఉంటుందనే అంశం కూడా పరిశీలిస్తున్నారు కాబట్టి బీజేపీకి సంబంధించినటువంటి కీలక నాయకులు కీలక అంశాలు ఎందుకంటే చాలా మంది అభ్యర్థుల లిస్టు కూడా మారుతుందని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షుల లిస్టు కూడా నిన్న మార్చినటువంటి పరిస్థితి కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టుకొని రాబోయే పరిణామాల్లో ప్రధానంగా కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించిన ప్రధానమైన చర్చగా జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ బీజేపీ అనేది కూడా రఘునందన్ని పరిశీలిస్తే ఏ రకంగా ఉంటుంది, గట్టి పోటీ ఇచ్చినటువంటి వాళ్ళం అవుతామనేటువంటి ఒక ప్రచారం కూడా సాగుతూ ఉంది. ఇప్పుడు రాజు చూసుకున్నట్లయితే గతంలో ఎంపీ క్యాండిడేట్స్ ని కూడా బీజేపీ ఎమ్మెల్యే స్థానాలకు పోటీ చేయించింది. అప్పుడు కూడా వాళ్ళు గెలవలేని పరిస్థితి కనిపించింది బీజేపీ నుంచి ఎవరు ఊహించని విధంగా. ఈసారి మళ్ళీ వాళ్ళు ఎంపీ స్థానాలకు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా?
పార్టీని తీసుకునే నిర్ణయాల మీద ఆధారపడి ఉంటుంది. ఎంపీలుగా అందరూ కూడా అగ్రనాయకులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక లక్ష్మణ్ అదేవిధంగా ఇటు కిషన్ రెడ్డి ఇద్దరు తప్ప మిగతా అందరూ కూడా పోటీ చేసినటువంటి పరిస్థితి. ఇక కొండ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, డికే అర్ణ లాంటి వాళ్ళు కూడా కేవలం ఎంపీలుగా పోవాలనుకుంటున్నాం, జితేందర్ రెడ్డి ఎంపీగా పోవాలనుకుంటున్నాం కాబట్టి మేము ఢిల్లీ స్థాయి రాజకీయాలకి ఉంటాము కాబట్టి రాష్ట్రంలో పోటీ చేయము, పోటీ చేసి ఓడిపోయి తర్వాత మళ్ళీ ఎంపీకి రావాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి తాము తప్పుకుంటామని చెప్పడం జరిగింది. అయితే పోటీ చేసిన దాంట్లో ఒక బండి సంజయ్, అరవింద్ లాంటి వాళ్ళు, స్వయం బాబురావు లాంటి వాళ్ళు మాత్రమే ఉన్నారు ముఖ్యమైన నాయకులు. ఈ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ కూడా తమ ముషిరాబాద్ అదేవిధంగా అంబర్పేట స్థానాలు రెండు కూడా వాళ్ళు వదులుకున్నటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో వాళ్ళని మళ్ళొకసారి పోటీ చేయండి అని అంటే మాత్రం వాళ్ళు ఏ రకంగా రియాక్ట్ అవుతారు, పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయాన్ని కట్టుబడి ఉంటారా లేదా అనేది కూడా ఆ పార్టీలకు సంబంధించిన సంస్థాగత అంశం కాబట్టి అప్పుడు పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది. ఎందుకంటే మొన్న పోటీ చేసి ఎమ్మెల్యేలుగా ఓడిపోయిన వాళ్ళకు కూడా మళ్ళీ ఎంపీగా అవకాశం ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఆ అవకాశం సద్వినియోగం చేసుకున్నటువంటి క్రమంలో మొన్న మెదక్ నుంచి ఓడిపోయినటువంటి, దుబ్బాక నుంచి ఓడిపోయినటువంటి రఘునందన్కి మెదక్ ఎంపీకి అవకాశం ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అదేవిధంగా మిగతా నాయకులు కూడా పోటీ చేస్తే ఏ రకంగా ఉంటుంది, ఎందుకంటే ఇంక ఎంపీ ఎలక్షన్స్ తప్ప ఇంకే ఎలక్షన్స్ ఇప్పుడు అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఈ బీజేపీ కూడా ఎంపీ ఎన్నికలు చాలా కీలకమైనటువంటి పరిస్థితి కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఒక 10 స్థానాలు గెలవాలని టార్గెట్ వాళ్ళు కూడా పనిచేస్తున్నారు. అమిత్ షా టార్గెట్ కూడా 10 స్థానాలు మనం గెలవాల్సిందని చెప్పిపోయినటువంటి పరిస్థితుల్లో అటు కరీంనగర్లో ఉన్నటువంటి బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా నిజామాబాద్లో ఉన్నటువంటి అరవింద్ కావచ్చు, ఇటు కిషన్ రెడ్డి, అదేవిధంగా స్వయం బాబురావు లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ 4 ఎంపీలతో పాటు ఇంకొక 6 ఎంపీలు ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది కాబట్టి దాని ప్రభావం పార్లమెంటు ఎన్నికలపైన ఉంటుంది. కాంగ్రెస్ బలపడితే కేంద్రంలో బీజేపీ బలహీనపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అటువంటి ఆలోచన చేయకుండా ఖచ్చితంగా బీజేపీ తన స్థానాన్ని తాను భద్రపరుచుకునేటువంటి ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. ఇప్పుడు రాజు ఫైనల్ గా చూసుకున్నట్లయితే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఈ రోజు సమీక్ష సమావేశంలో ఏదైతే గెలుపొందిన ఏదైతే ప్రదేశాలు కాకుండా నియోజకవర్గాలు మినహా మెదక్లో ఓడిపోయిన చోటనే గెలవాలని కూడా బీఆర్ఎస్ ఏ రకంగా ప్రయత్నిస్తుందో కాంగ్రెస్ కూడా ఆ దిశగా ఆలోచించే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సో మెదక్ పార్లమెంటు ఆల్రెడీ సిట్టింగ్ సీటు అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కొత్త ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే ఇప్పుడు ఎమ్మెల్యేగా వచ్చాడు కాబట్టి అది ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి. సో బీజేపీకి సంబంధించి దుబ్బాక నుంచి శాసనసభ్యుడిగా ఉన్నటువంటి రఘునందన్ అక్కడి నుంచి ఓడిపోయి ఉన్నారు కాబట్టి ఆయన మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు, బీజేపీ సీటు కాదు. అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా సంగారెడ్డికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేగా పనిచేసినటువంటి జగ్గారెడ్డి మొన్న 2023 ఎన్నికల్లో ఓడిపోయారు. సో ఆయన గతంలో కూడా ఒకసారి ఎంపీగా పోటీ చేసిన అనుభవం ఉంది. సో ఆయన పోటీ చేస్తారు, కాంగ్రెస్ పార్టీ నుంచి జగ్గారెడ్డి పోటీ చేస్తే ఏ రకంగా ఉంటుంది, జగ్గారెడ్డి సతీమణి ఆమె కూడా అక్కడ జయారెడ్డి వాళ్ళ కూతురు కూడా రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఆయన భార్య కావచ్చు, ఆమె డీసీసీ అధ్యక్షురాలుగా కొనసాగుతూ ఉన్నారు, వాళ్ళ కూతురు కాంగ్రెస్ నాయకురాలుగా కొనసాగుతాం. తండ్రి జైలుకు పోయినప్పుడు మొత్తం జిల్లా మొత్తం తిరిగినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి వాళ్ళు కూడా అరంగేటం చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరి జగ్గారెడ్డి పార్లమెంట్కి పోతారా, ఎమ్మెల్సీకి వెళ్తారా అన్నటువంటి ఒక ప్రయత్నం కూడా ఆ చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ ఉన్నారు, రాహుల్ గాంధీ వీళ్ళతో సరైనటువంటి సంబంధాలు కూడా ఆయనకు కొనసాగిస్తున్న నేపథ్యంలో జగ్గారెడ్డి రేవంత్ రెడ్డిని కూడా కలిసి సయోధ్య కుదుర్చుకున్నటువంటి నేపథ్యంలో ఒకవేళ పార్లమెంటుకు అనివార్యమైన పరిస్థితి వస్తే ఖచ్చితంగా కావాలి, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టగా తీసుకుంటే పోటీ చేయించాల్సిన పరిస్థితి వస్తే కనుక జగ్గారెడ్డి కూడా బరిలో ఉంటారు కాబట్టి ఈ ముగ్గురు మధ్యన పోటీ చాలా రసవత్తరంగా ఉండే అవకాశం ఉంటుంది. అయితే ఇందులో ఉన్నటువంటి పెద్ద ఫిగర్గా చూసుకోవాల్సింది మనం కేసీఆర్ కనుక మెదక్ బరిలో ఉంటే గతంలో కూడా పనిచేసి ఉన్నారు కాబట్టి మెదక్ ఎంపీగా మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి చాలా బలమైనటువంటి బీఆర్ఎస్ ఉద్యమ చరిత్ర ఉన్నటువంటి నేపథ్యం కాబట్టి కేసీఆర్ కనుక ఒకవేళ బరిలో తిరిగితే ఏ రకంగా ఉంటుంది పోటీ అనేది కూడా మనం చూడాల్సిన అవసరం ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్.